హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రీడింగ్ ఏంటి అని అంటే, మీ పర్సన్ అండ్ మీరు ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు, అసలు మీ ఫీలింగ్స్ ఏంటి, అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ తీసుకుంటే, మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ చాలా సాడ్నెస్లో కనిపిస్తున్నారు. ఎందుకంటే తను ఏం చేద్దాం అనుకున్నా కూడా పని అవ్వట్లేదు. ఏమి ఆలోచించినా అది అసలు సొల్యూషన్ అనేది దొరకట్లేదు దేనికి కూడా తనకి. సో చాలా డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది మీ పర్సన్ దగ్గర. అండ్ మనకి ఇక్కడ మీ ఎనర్జీస్ తీసుకుంటే, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, అసలు మీ పర్సన్ నిజంగా మీ దగ్గరికి వస్తారా, మీరంతా జెన్యున్గా వెయిట్ చేస్తున్నారు కదా, మీ పర్సన్ నిజంగా మీ దగ్గరికి వస్తారా అని మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు మీ ఫీలింగ్స్ అలా ఉన్నాయి. నిజంగా వస్తారా అన్న డౌట్ వచ్చింది అని అంటే, మీరు ఎక్కడో ఏదో ఎవరి ద్వారానో వినడం జరిగింది మీ పర్సన్ కోసం. ఇలా తనకి మ్యాచెస్ చూస్తున్నారనో లేకపోతే ఎంగేజ్మెంట్ అయిందనో ఏదో వినిపించింది మీకు. సో అందుకని మీరు ఈ డైలమాలో ఉన్నారు. అసలు ఇక్కడ ఇప్పుడు మీరు ఎందుకు ఇలా అనుకుంటున్నారంటే, ఇంత వెయిట్ చేసిన తర్వాత కూడా సపోజ్ మీ పర్సన్ ఇంకెవరినన్నా మ్యారేజ్ చేసుకొని మీకు ఇంకా కనబడకుండా పోతే, అంటే మీ దగ్గరికి ఇంకా రాకుండా, అట్లీస్ట్ మెసేజ్ కూడా చేయకుండా వెళ్ళిపోతే మీ సిచ్యువేషన్ ఏంటి? నేను ఎన్ని రోజులు వెయిట్ చేసిన దానికి ఏం వాల్యూ ఉంది, మీరు చూపించిన ఎఫెక్షన్కి ఏం వాల్యూ ఉంది అని చాలా బాధపడుతున్నారు మీరు కూడా. కానీ అదంతా మీరు విన్నది కరెక్టే, కానీ ఎంగేజ్మెంట్ ఆర్ మ్యాచ్ ఏదో ఫిక్స్ అయింది అన్న మాట కరెక్టే, మీరు కరెక్టే విన్నారు. కానీ మీ పర్సన్ ఆ రిలేషన్లో నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. మ్యాచ్ చూస్తున్నారు అండ్ ఎంగేజ్మెంట్ కూడా అయింది ఇక్కడ కొంతమందికి. ఇంకా మ్యారేజ్ కాలేదు, ఎంగేజ్మెంట్ వరకు అయింది. బట్ మీ పర్సన్ మ్యారేజ్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు కూడా. పోస్ట్పోన్ అంటున్నారు. ఎందుకు అని అంటే, మీ పర్సన్ మైండ్ అంతా మీరున్నారు, అన్ని ఆలోచనలు మీ మీద ఉన్నాయి. అంటే మ్యారీడ్ లైఫ్ మీతో ఉండాలి, మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. మీరు ఒక హస్బెండ్ మెటీరియల్ ఆర్ వైఫ్ మెటీరియల్ అట్లా చూస్తున్నారు. ఇప్పుడు సడన్గా వెళ్ళి ఇంకొక మ్యాచ్ చూసి ఆ మ్యాచ్ ఫిక్స్ చేసేస్తాను, మ్యారేజ్ చేసుకోవాలి నువ్వు, అది ఇది అంటుంటే పేరెంట్స్ తనకేం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు మీ పర్సన్ అక్కడ. అంటే ఎంగేజ్మెంట్ అయితే పర్వాలేదు, అయిపోయింది కొంతమంది విషయంలో, బట్ కొంతమంది విషయంలో అది కూడా అవ్వలేదు. సో మ్యారేజ్ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు అని అంటే, మీన్ వైల్ ఒక ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట. ఎలా అంటే, ఏదో రకంగా మ్యారేజ్ అవ్వకుండా ఆపేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీ దగ్గరికి రావాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అంటే నాకు తెలిసి ఈ ఎంగేజ్మెంట్ 2 months బ్యాక్ అయింది. ఓకే, సో ఈ ఎంగేజ్మెంట్ 2 months బ్యాక్ అయింది నాకు తెలిసి. బట్ మ్యారేజ్ అయితే కాలేదు. మ్యారేజ్ విషయం ఎత్తితే చాలు గొడవ అవుతుంది ఇంట్లో. ఓకే, ఇది సిచ్యువేషన్ అక్కడ. సో ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ రావడం జరిగింది. ఒకే రీడింగ్లో కింగ్ అండ్ క్వీన్ టుగెదర్ వస్తే, మీ రిలేషన్ ఎలా ఉంటుంది అని అంటే, మీ ఇద్దరి మధ్య రిలేషన్ చాలా లాయల్గా ఉంటుంది, చాలా ఇంటెలెక్చువల్గా ఉంటుంది, అండ్ ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ ఉంటుంది. ఇది జనరల్గా ఉండట్లేదు ఈ రోజుల్లో.
నేను చూసిన చాలామంది మా దగ్గరకు వచ్చే వాళ్ళ దగ్గర కూడా ఒకళ్ళ మీద ఒకరికి రెస్పెక్ట్ ఉండట్లేదు. ఆ రెస్పెక్ట్ అనేది ఎప్పుడైతే పోతుందో రిలేషన్షిప్కి కూడా వాల్యూ పోతుంది. ఓకే, సో కానీ ఇక్కడ మీ విషయంలో ఇది ఉంటుంది, రెస్పెక్ట్ అనేది ఉంటుంది. చాలా లాయల్గా ఉంటారు ఇద్దరు, చాలా సపోర్టింగ్గా ఉంటారు, అండర్స్టాండింగ్గా ఉంటారు, ప్యాషనేట్గా కూడా ఉంటారు. అలా అని ప్యాషన్ అనేది ఉండదు. అది ఒక బ్లిస్ఫుల్ లైఫ్ అనేది చూస్తారనమాట మీరు ఆఫ్టర్ మ్యారేజ్. కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఒకే రీడింగ్లో వస్తే ఇది చాలా ఒక ఫార్చునేట్ రీడింగ్ అని చెప్పొచ్చు. అంటే చాలా ఆస్పీషియస్ అనమాట మీకు. ఇది ఒక మంచి సిగ్నల్ మీకు. అంటే మీరు త్వరలో రీయూనియన్ మీ మధ్య జరగబోతుంది అని చెప్పడానికి ఇదొక ట్రూ సిగ్నల్ అనమాట. ట్రూ అదేమంటారు, ఒక డివైనే వచ్చి మీకు చెప్పడం అనమాట ఇది. ఓకే, సో రీయూనియన్ అవ్వట్లేదు మా మధ్య, మేము ఎప్పుడు కలుస్తాం, అసలు కమ్యూనికేషనే లేదు అనుకునే వాళ్ళు మీరు తప్పకుండా ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా అందరికీ రావు, ఇవి అందరి రీడింగ్స్లో రావు, అందరికీ ఇలాంటి సిగ్నల్స్ చూపించదు యూనివర్స్. బట్ మీ విషయంలో చూపిస్తుందంటే మీరు కొంచెం లేట్ అయినా కూడా వెయిట్ చేయాలి అని అర్థం అనమాట. ఇక్కడ చాలా టైం అయిపోయింది, ఆల్రెడీ 1 year అయిపోయింది, ఇప్పటికొచ్చి కలవలేదు, కనీసం కమ్యూనికేట్ కూడా చేయట్లేదు మాతో అని బాధపడే వాళ్ళకి ఇదొక ఏమంటారు దాన్ని, యూనివర్సే మీకు వచ్చి చెప్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. యూనివర్సే మీకు ఒక మెసేజ్ పంపించింది అని మీరు తెలుసుకోగలగాలి. నేను చేసే రీడింగ్స్లో చాలా రీడింగ్స్లో ఇలాగా వస్తుంది, కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ఇలా చాలామంది రీడింగ్స్లో వస్తుంది ఇలా. సో ఇదొక డివైన్ సిగ్నల్ అని మీరు అబ్జర్వేషన్లో పెట్టుకోండి ఈ పీరియడ్ని. అసలు డివైన్ చెప్తున్నది కూడా కరెక్టా కాదా అని ఆలోచిస్తారు మీరు చాలామంది. కొంతమంది డివైన్ని కూడా నమ్మే సిచ్యువేషన్లో లేరు. ఈ టారో కార్డ్ రీడింగ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, మనల్ని డైలమాలో పెడుతూ ఉంటారు, సస్పెన్స్లో పెడుతూ ఉంటారు, ఏది సరిగా చెప్పరు అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాకు ఎనర్జీస్ ఏవొస్తే మేము అదే చెప్తూ ఉంటాం, ఆ రోజు ఎనర్జీస్ ఎలా ఉంటే అలా చెప్తూ ఉంటాం మీకు. అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందో కూడా ఇక్కడ రీడింగ్లో వస్తుంది, అది కూడా మీకు ఈజీగా తెలుసుకోవచ్చు మీరు ఈ రీడింగ్స్ ద్వారా. సో ఇది ఎవరికి కూడా ఈ రీడింగ్లో రాంగ్ వచ్చిందా అంటే అది ఎప్పుడు జరగదు. రీడింగ్లో వచ్చింది మాకు జరగలేదు అని అంటే మీరు ఇంకేదో అయి ఉండొచ్చు, ఏదో నెగిటివిటీ ఏదో అడ్డుపడుతుండొచ్చు మీకు. బట్ రీడింగ్లో మీకు వచ్చింది మీకు జరగలేదు అని అంటే గ్యారంటీగా మీరు పర్సనల్ రీడింగ్లో చూపించుకోవాలి. అది ఇది జనరల్ కలెక్టివ్ టైమ్లెస్ రీడింగ్. సో ఇది ఎవరైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు. బట్ ఈ రీడింగ్లో మీకు రెజనేట్ అయిన పాయింట్సే తీసుకోండి, రెజనేట్ అవ్వని పాయింట్స్ వదిలేసేయండి. కొన్ని పాయింట్స్ మీకు రెజనేట్ అవ్వట్లేదు అని మీరు అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ చూపించుకోవాలి. ఓకే, సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి అండ్ మిథున రాశి, కన్యారాశి, తులారాశి, వృషభ రాశి, కుంభరాశి కనిపిస్తున్నాయి. అండ్ కర్కాటక రాశి కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకి లక్కీ నెంబర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 5 కనిపిస్తుంది. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో టైప్ 222. ఓకే, సో మనకి ఇక్కడ డెవిల్ కార్డ్ కూడా, డెత్ అండ్ రీబర్త్ కార్డ్ కూడా కనిపించింది. డెత్ రీబర్త్ కార్డ్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్స్ జరగబోతున్నాయి.
ఇటు మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరగబోతున్నాయి. అంటే చాలా ఆ, కొన్ని సైకిల్ ఎండ్ కొన్ని సైకిల్స్ ఎండ్ అవుతున్నాయి, కొన్ని బిగిన్ అవుతున్నాయి. అండ్ మీరు ఏదైతే ఇప్పుడు ఈ ఎనర్జీలో స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారో ఆ ఎనర్జీ అంతా రిలీజ్ అవుతుంది. అండ్ ఒక ఫ్రెష్ ఎనర్జీ స్టార్ట్ అవబోతుంది మీ లైఫ్లో. అంటే అదొక అబండెన్స్, అదొక ట్రూ లవ్, ట్రూ అబండెన్స్ అండ్ ట్రూ రిలేషన్షిప్స్ వస్తాయి మీ లైఫ్లోకి. అండ్ కొంతమంది లైఫ్లోకి సెకండ్ పర్సన్ కూడా రాబోతున్నారు. సో ఇలా రకరకాలుగా ట్రాన్స్ఫర్మేషన్స్ జరగబోతున్నాయి. కొంతమంది లైఫ్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే టైంకి కరెక్ట్గా మీరు సెకండ్ రిలేషన్లో అప్పటికే కమిట్ అయి ఉంటారు. సో ఇది కూడా ట్రాన్స్ఫర్మేషనే. సో మీ పర్సన్ చేసిన డిలే వల్ల మీకు సెకండ్ పర్సన్తో కమిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని నాకు అనిపిస్తుంది. సో మీ పర్సన్ అయినా కూడా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తూనే ఉంటారు. సెకండ్ రిలేషన్ వద్దు, దయచేసి నా దగ్గరికే వచ్చేసేయండి, మనం మ్యారేజ్ చేసుకుందాం, ఇలా కన్విన్స్ చేస్తారు మిమ్మల్ని. బట్ మీరు ఆల్రెడీ సెకండ్ పర్సన్తో కమిట్ అయిన వాళ్ళు ఫస్ట్ పర్సన్తో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయలేరు. సో సారీ చెప్తారు, ఇంకా రిలేషన్ని అంతటితో ఎండ్ చేసుకుంటారు కొంతమంది. ఓకే, బట్ మీ పర్సన్ మాత్రం చాలా జెన్యున్గా అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు 1 year అయినా అవనివ్వండి, మీ దగ్గరికే వస్తారు తప్పకుండా. మిగతా రిలేషన్స్ ఎవరిని కూడా వాళ్ళ లైఫ్లోకి రానివ్వాలి అని అనుకోవట్లేదు మీ పర్సన్. అండ్ ఇక్కడ మనకి మూన్ కార్డ్ కూడా వచ్చింది. దిస్ మూన్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ చాలా డీటెయిల్స్ మీ దగ్గర హైడ్ చేస్తున్నారు ప్రజెంట్. అదేంటంటే, సో ఈ దాచిపెడుతున్న విషయాలు ఏంటి అని అంటే, ఫస్ట్ పాయింట్ ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఎంగేజ్మెంట్ అయిన విషయం దాచిపెడుతున్నారు. అది మీకు చెప్పాలంటేనే భయంగా ఉంది మీ పర్సన్కి. సో అదొకటి మెయిన్. ఇంకొకటి, తనకి ఎడిక్షన్స్ స్టార్ట్ అయినాయి. ముందు ఆల్కహాల్ ఎడిక్షన్ లేదు, అది ఇప్పుడు వచ్చింది. అండ్ కొంతమందికి అదేంటంటారు, నైట్ 2 or 3 వరకు నిద్రపోకుండా ఏవో మూవీస్ చూసుకోవటం, ఆ మూవీస్ అన్నీ అందులో కూడా ఎమోషనల్ మూవీసే చూసుకోవటం, ఒక్కొక్కసారి అవన్నీ చూసుకొని మళ్ళీ ఎమోషనల్ అయిపోవడం, ఇదొక ఎడిక్షన్. ఏవో ఫన్నీ మూవీస్ ఏవో చూసుకోవచ్చు కదా అంత నిద్ర పట్టకపోతే. కానీ ఇక్కడ మీ పర్సన్ అలా కాదు, ఎమోషనల్ మూవీస్ చూసుకోవడం, లేకపోతే కొన్ని సాంగ్స్ ఉంటాయి ఎమోషనల్ సాంగ్స్, అవి వినడం, అలా ఉంది. ఎడిక్షన్స్ రకరకాలుగా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా దాచిపెడుతున్నారు. ఇవన్నీ బిఫోర్ సెపరేషన్ మీతో ఉన్నప్పుడు ఇవన్నీ లేవు అతనికి ఆర్ ఆమెకి. కానీ ఇవి సెపరేషన్లో వచ్చిన ఎడిక్షన్స్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని చూడటం, లేకపోతే ఇంకెక్కడైనా మీ పిక్స్ పెడితే, ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఎక్కడైనా మీ పిక్స్ పెడితే అవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ తీసుకొని దాన్ని ఒక ఆల్బమ్ చేసుకొని అవే పదే పదే చూసుకోవటం, మీ చాట్స్ చూసుకోవటం, ఇదే టైం పాస్ ఇట్లా చేస్తున్నారనమాట. ఇదంతా నైట్ టైం మీ పర్సన్ చేసే బిజినెస్ అనమాట ఇది. ఓకే, సో కొన్ని ఎడిక్షన్స్ ఉన్నాయి, కొన్ని అది మంచి అనాలో చెడు అనాలో కూడా తెలియట్లేదు. సో అలా అవుతుంది ఇప్పుడు మీ పర్సన్కి. బట్ మీ దగ్గర దాచిపెడుతున్న విషయాలు ఏంటి అని అంటే, కొన్ని రిలేటెడ్ టు థర్డ్ పార్టీ ఉన్నాయి, కొన్ని ఇలాంటి నేను చెప్పిన ఎడిక్షన్స్ లాంటివి ఉన్నాయి. సో అవన్నీ కూడా దాచిపెడుతున్నారు మీ దగ్గర. సో ఇవన్నీ రీయూనియన్ రోజు లేదా మీకు కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మీకు చెప్తారు. సో నో ప్రాబ్లం. అవన్నీ విని మీరేం పెద్దగా సీరియస్గా తీసుకోరు, మీరు అవన్నీ వదిలేస్తారు.
సో ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే తనకున్న మెయిన్ టార్గెట్ ఏంటి అని అంటే ముందు ఆ థర్డ్ పార్టీ ఇష్యూలోంచి బయటపడి మీ దగ్గరికి రావాలి అన్న ఆలోచనలో ఉన్నారు. సో హౌస్ షిఫ్టింగ్ ఒకటి కనిపిస్తుంది ఇక్కడ మనకి. మీ పర్సన్ మీ ఇంటి దగ్గరలో ఉన్న ఎక్కడైనా హౌస్ తీసుకొని అక్కడికి షిఫ్ట్ అవ్వచ్చు, లేదా మీకు కూడా హౌస్ షిఫ్టింగ్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మేబీ మీకు ఏదైనా ట్రాన్స్ఫర్ వైజ్ కానీ బిజినెస్ వైజ్ కానీ మీరు కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో అలా ఉంది ఇక్కడ. ఎనీహౌ 3 to 4 వీక్స్ లోపు మీకు కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వడం అయితే తప్పకుండా కనిపిస్తుంది మీకు ఇక్కడ. సో ఎవరు కూడా ప్రాబ్లం అని అనుకోవద్దు. మీరు జెన్యున్గా వెయిట్ చేస్తే ఈ రీయూనియన్ కూడా జెన్యున్గానే అవుతుంది. లేదు మీరు జెన్యున్గా లేరు, జెన్యున్ అంటే సెకండ్ పర్సన్ రిలేషన్షిప్లో కమిట్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి ఈ వెయిట్ చేయడం అవసరం లేదు. ఓకే, మీ లైఫ్ మీది, మీ పర్సన్ లైఫ్ మీ పర్సన్ది అన్నట్టు అయిపోతున్నాయి కొన్ని స్టోరీస్ ఇందులో. ఎందుకంటే చాలా డిలే అయిపోతుంది రీయూనియన్. సో ఓకే, ఎనీహౌ హ్యాపీ రీయూనియన్. ఈ రీడింగ్లో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మీరు తీసుకోండి, రెజనేట్ అవ్వని పాయింట్స్ వదిలేసేయండి. అండ్ ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. సో రీడింగ్ మీ దగ్గరికి వచ్చే టైంకి, వీడియో మీ దగ్గరికి వచ్చే టైంకి మీకున్న సిచ్యుయేషన్కి దీంట్లో ఉన్న ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి, రెజనేట్ అవుతాయి. కొంతమందికి చాలా పాయింట్స్ రెజనేట్ అయినవే తీసుకోండి, అవన్నీ వదిలేసేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.